రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, పరలోకమందు ఆసీనుడు అయిన మా తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గడిచిన ఉదయకాలం నుంచి కూడా ఈ రాత్రి వరకు మీ యొక్క కృపను బట్టి మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా, మాకు క్షేమాన్ని దయచేశారు తండ్రి, మాలో శక్తిని బలాన్ని అనుగ్రహించారు నాయన. మమ్మల్ని సజీవులుగా ఈ రాత్రిని నిలవబెట్టినారు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రయాణాల్లో తండ్రి మీరు మాకు తోడై ఉండి అయా ఏ అపాయము కూడా, ఏ ప్రమాదము కూడా జరగకుండా కాపాడారు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన, ఈ రాత్రి వరకు మాకు ఏ లోటు ఏ లేమి అనేది లేకుండా నాయన ప్రతి వాటిని ఆయా సమయాల్లో సమృద్ధిగా దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా మరొకసారి మా కుటుంబాన్ని చూసుకొని ఈ విధంగా నాయన మీ సన్నిధిన మరొకసారి మోకరించి ప్రార్థించగలిగిన ధన్యత కలగజేసిన దేవా, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనము, ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను మోయించెను అని తండ్రి ఈ మాటలు రాత్రిన తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. స్తోత్రాలు. అవును ప్రభువా, అయ్యా మీ బిడ్డలైన వారు ఎటువంటి చిక్కుల్లో ఈ రాత్రిన ఉన్నప్పటికీ, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ రాత్రిన ఉన్నప్పటికీ తండ్రి అవి ఏవి కూడా చేయకుండా వాటి నోళ్లను సహితం మూసి వేయగల దేవుడు అని తండ్రి మాకు తెలియజేస్తున్నారు తండ్రి. స్తోత్రాలు. ఆ రోజు దానియేలును సింహపు నోటిలో నుంచి ఏ విధంగా కాపాడారో ఆ విధంగానే మమ్మల్ని కూడా కాపాడగలిగిన దేవుడు అని ప్రతి బిడ్డ కూడా తండ్రి ఈ రాత్రిన జ్ఞాపకం తెచ్చుకోవడానికి, విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి నాయన. అడుగుతున్నాము, ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము, పేరు పేరుని అడుగుతున్నాం. ఎంతో విశ్వాసంతో నమ్మకంతో వారు ఏకీభవిస్తుండగా వారి జీవితాల్లో వారు ఊహించని, వారు అనుకోని గొప్ప అద్భుత కార్యాలు జరిగించమని ఆయా సహాయము దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఎవరైతే శారీరక సంబంధమైన బలహీనతలతో ఉన్నారో అయా అరికాలు నుంచి నడి నెత్తి వరకు వారిని ముట్టండి తండ్రి. అయ్యా ఏ ప్రాంతంలో బలహీనత ఉందో ఆ బలహీనతను తాకండి. ఆ ప్రాంతంలో మీ యొక్క గాయపడిన హస్తం నుంచి సంపూర్ణమైన స్వస్థత వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, ఎవరైతే నాయన కుటుంబాల్లో తండ్రి శోధనలు ప్రభువ, సమస్యలు నాయన, అశాంతికరమైన వాతావరణం తండ్రి, కావలసిన అన్నీ ఉన్నప్పటికీ శాంతి లేని జీవితంతో అనేక మంది ఈ రాత్రిన దుఃఖిస్తుండగా నాయన దయ చూపించండి. వారి యొక్క కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల మారు మనసు కోసం ప్రార్థిస్తుండగా వారికి మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఎవరైతే నాయన ఆర్థిక పరమైన సమస్యలతో తండ్రి ఇబ్బందులు పడుతున్నారో, ఎంతో తండ్రి అప్పులు చేసిన పరిస్థితుల్లో ఉండి ఏమి చేయాలో తోచని స్థితుల్లో ఈ రాత్రిన దుఃఖిస్తున్నారో అయ్యా అప్పులన్నిటిలోంచి విడుదల దయచేయండి. ఆర్థిక నష్టాల నుంచి వారికి తండ్రి విముక్తిని దయచేయండి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో తండ్రి వారికి అభివృద్ధిని కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించండి, వారి లోపాలను సవరించండి. గర్భఫలం మీరిచ్చు బహుమానమై ఉంటుండగా వారికి ఆ బహుమానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ రక్షణ కాపుదల దయచేయమని అడుగుతున్నాము. అయా చదువుల కోసము, జాబ్స్ కోసము ఇతర ప్రాంతాలకు వెళ్తున్నవారు, ఇతర దేశాలకు వెళ్తున్న వారు ఉన్నారు. వారందరికీ మీరు తోడై ఉండండి. అయా వీసాలు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్లో తండ్రి ఆ డాక్యుమెంటేషన్లో మీరే కృప చూపించండి ప్రభువా. నాయన, వివాహాల విషయంలో మీ చిత్తమేమిటో బిడ్డలకు తెలియపరచండి, కనపరచండి తండ్రి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డకు నాయన ఆ ఉద్యోగము వచ్చులాగున కూడా దీవించమని అడుగుతున్నాం నాయన. కోర్టు కేసులు, కోర్టు వాయిదాలు, ల్యాండ్ ఇష్యూస్ నాయన సతమతమైపోతున్నారు తండ్రి బిడ్డలు. వాటిలో నుంచి కూడా తండ్రి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణంలో ఉన్న ప్రతి బిడ్డకు మీ క్షేమాన్ని దయచేయమని, మీ కాపుదలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా మా దేశాన్ని, దేశ ప్రజలందరినీ రక్షించండి నాయన. సైనికులను, వారి కుటుంబాలను కూడా మీరే కాచి కాపాడండి నాయన. తండ్రి ఈ రాత్రి సమయంలో మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచ దేవదూతల రక్షణ మాకు దయచేయండి. అయా అలసి ఉన్న మా దేహములకు కంటి నిండా నిద్ర దయచేయమని
నాయన ఎటువంటి భయాలు బలహీనతలు లేకుండా, కృంగుదలలు లేకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా, నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకల సమస్య లేకుండా ప్రతి బిడ్డకు తండ్రి మంచి నిద్రను, కంటి నిండా నిద్రను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిన పెడతా ఉండంగా ప్రభువా, అపవాది క్రియలు, దొంగలు, శత్రువుల నుంచి మీరే రాత్రంతను మమ్మల్ని భద్రపరచమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిన చేరి సజీవులుగా మీ యొక్క నామాన్ని ఘనపరచుటకు, మీకు ప్రార్థించుకున్నటకు మరొక అవకాశం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.